మొన్న మహానాడులో హోంమంత్రి అనిత గారు అన్నారు, ఒకప్పుడు ఉద్యోగాలు మనం ఎదుక్కుంటూ వెళ్ళే వాళ్ళం, ఈరోజు మన ఇంటికి వచ్చి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని. నిజంగా ఉద్యోగాలు వస్తున్నాయంటారా? నిజంగా ఉద్యోగాలు ఎక్కడొస్తున్నాయన్న? ఒక్క ఉద్యోగం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి సచివాలయాలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ఉద్యోగాలను తీసి వేరు వేరు విభాగాల్లో మారుస్తున్నారు. వాలంటరీ వ్యవస్థను ఉద్యోగాలను తీసేస్తారు. వాలంటీర్లకి వాళ్ళు చక్కగా ప్రజలకు సేవ చేస్తూ సేవాభావంతో పనిచేసేవాళ్ళు కొన్ని లక్షల మందిని తీసేశారు. సచివాలయాలను తీసేస్తున్నారు. ఇవాళ ఎవరికి ఉద్యోగం ఇచ్చారు చెప్పాను? ఏది మొన్న రీసెంట్గా స్పోర్ట్స్ కోటాలు ఇచ్చారు అయ్యా, అంటే ప్యాకార్డ్ వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇచ్చారంట. మొన్న మాధ్యమాల ద్వారా చూసాము. చక్కగా ఇంతకుముందు తక్కువ ఉంటే ఇప్పుడు స్పోర్ట్స్ ఎక్కువ పెట్టారు. ఆ స్పోర్ట్స్లో చక్కగా ప్యాకార్డ్ కూడా పెట్టారు. ప్యాకార్డుకునే వాళ్ళు కూడా ఇవాళ గవర్నమెంట్ టెట్లో టీచర్ పోస్ట్, డిఎస్టీలో టీచర్ పోస్ట్ కొట్టచ్చు. అలా ఉద్యోగాలు వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ ఎమ్మెల్యేలకి వస్తాయి. వాళ్ళకి వస్తాయని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళకి వస్తాయేమోలండి. నిజంగా ఏ కార్యకర్త అయినా లేదు ఏ డిఎస్టీ చదివిన ఉద్యోగం అయినా సరే చాలా సంతోషంగా శభాష్ చంద్రబాబు నాయుడు చేశాడని ఎక్కడైనా చెప్పాడా? ఆ డిఎస్సి చదువుకున్న వాళ్ళందరూ బాధపడుతుంది తప్ప మెగా డిఎస్సి అన్నారు ఎలక్షన్ ముందు. మెగా డిఎస్సి 2 ఏళ్ళలో ఎన్ని తీశారు? ఎంతమంది నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు? నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన మాట్లాడే మొన్న కూడా రీసెంట్గా నేను విద్యాశాఖలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కాడ నుంచి గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు బాగా పనిచేస్తున్నాయి, టాప్ ర్యాంక్స్ వస్తున్నాయని నిజంగా జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను నాశనం చేస్తే నేను గాడిలో పెట్టానని చెప్పి మాట్లాడతాను. నిజంగా గాడిలో పెట్టాడు ఈయన? విద్యాశాఖ గురించి నారా లోకేష్ గారికి మాట్లాడటానికి నైతిక విలువలు అనేవి ఉన్నాయా? స్వతంత్రం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థని అందరూ గాలికి వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బోల్డ్ అని స్కీములు, మనబడి అని కానీ, నాడు నేడు అని కానీ, విద్యా దీవెన, అమ్మఒడి అనేక పథకాలను పెట్టి పిల్లలు చదువుకుని వృద్ధి చెందితేనే ఆ కుటుంబాలు మారతాయనే ఉద్దేశంతో చేశారు. అక్కడ దాకా ఎందుకండి, ఈ సంవత్సరంలో పిల్లలకి ఏదైతే స్కూల్ డ్రెస్సులు, బ్యాగులు, షూ అవన్నీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇచ్చారా? అంటే బాగు చేయటం, దాన్ని డెవలప్ చేయడం సంగతి తర్వాత మౌలిక వస్తువులు ఏదైతే పేద పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలు, బ్యాగ్స్, డ్రెస్సు, షూ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇచ్చారా? అభివృద్ధి గురించి లేదంటే అసలు మార్పు గురించి జగన్ గవర్నమెంట్లో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో సీట్లు ఇవ్వని బోర్డులు పెట్టారు. ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా బోర్డు ఉందా? లేదు కదా.